ఇన్నాళ్ళు మాటలు తూటాలు, ఇప్పుడు పచ్చి బూతులతో పాటు సరికొత్త రాజకీయం రాజుకుంది. కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య నిప్పు కాదు చెప్పులేస్తోంది. ఇప్పుడు నీళ్లలో నిప్పులు రాజేసేలా మాటల తూటాలు పేలుతున్నాయి. నువ్వు ప్రజా ఉద్యమాలు చేయడానికి ప్రజల దగ్గరకు పోతే చెప్పు తీసుకొని కొడతారు. ఎందుకు అని అంటే మొత్తం పాపాల బైరోడివే నువ్వు. మీటింగ్ అయిన తర్వాత ఈఎన్సీలు బయటకు వచ్చి ఏం చెప్పిండ్రు? ఇప్పుడు ఎవరిని జనం చెప్తూ కొట్టాలి? రేవంత్ రెడ్డి గారు. అలా మాటల మంటలతో పాటు ఇప్పుడు కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య చెప్పుల వార్ పొక్కిలి రేపుతోంది. కేసీఆర్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారని సీఎం రేవంత్ టార్గెట్ గా బాల్కా సుమన్ ఘాటు విమర్శలు చేశారు. వారికోస్ వెయిన్స్ వ్యాధికి కేవలం 30 నిమిషాల్లో చికిత్స. కాల్ చేయండి 9989527715. బాల్కా సుమన్ వ్యాఖ్యలపై మంచిర్యాలలో కాంగ్రెస్ నేతలు కార్యకర్తలు దిష్టిబొమ్మలు దగ్ధం చేశారు. అవాకులు చెవాకులు పేలితే బాల్కా సుమన్ కు బీఆర్ఎస్ నేతలకు తగిన శాస్తి తప్పదని హెచ్చరించారు కాంగ్రెస్ నేతలు. ఏదైతే బాల్కా సుమన్ గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారిని అనరాని భాషలో చెప్పుల గురించి మాట్లాడాడు కాబట్టి ఖచ్చితంగా దీన్ని నిర్ద్వందంగా ఖండిస్తున్నాం. రేపటి నుంచి నువ్వు ఎక్కడ తిరుగుతావు మేము చూస్తాం. మా జిల్లాలకి రావాలి. జిల్లాలకు వచ్చినప్పుడు నువ్వు తిరిగినప్పుడు నీకు శాస్తి జరుగుతుంది. నువ్వు చేసిన కథలన్నీ ఉన్నాయి. ఇప్పుడు అవన్నీ కూడా రేపటి నుంచి మొదలు పెడతాం. నువ్వు చేసిన రీలు రాసలు అన్నీ ఉన్నాయి. నువ్వు ఎక్కడికి వెళ్ళొచ్చి మా జిల్లా పెద్ద కూర్చొని దీనికి శాస్తి ఖచ్చితంగా చేస్తాం. ఖచ్చితంగా దీనికి నువ్వు మూల్యం చెల్లించాల్సి వస్తుంది. కేటీఆర్ గారు, కేసీఆర్ గారు వీళ్ళంతా కూర్చోబెట్టి ఈ పెయిడ్ బ్యాచ్ గాళ్ళందరినీ కూర్చోబెట్టి ఈ విధమైన భాష మీరు నేర్పిస్తున్నారా అని చెప్పి తెలంగాణ సమాజం పక్షాన మిమ్మల్ని అడుగుతున్నాం. ఈ మధ్య కేసీఆర్ కుక్కలు ఎగిసెగిసి పడుతున్నాయి. కేటీఆర్ నుంచి మొదలు పెడితే సుమన్ దాన్కా కొంచెం ఆ గుర్రా నాయన ఎందుకు ఎగిసెగిసి పడతారు? తెలంగాణను పాలించి నాశనం చేసింది. ఒక్కొక్కరిని తెలంగాణ నుంచి తరిమి కొట్టే పరిస్థితులు వస్తాయి. గుర్తుపెట్టుకోండి. తస్మాత్ జాగ్రత్త. నీవు ఏదో తిడతావంట, మేము భరించలేమంట. మా ముఖ్యమంత్రి నేనేం తిడతాడట. ఏం తిట్టేది అలోట పీసు. అటు బీఆర్ఎస్ నుంచి ఘాటుగా ధీటుగా విమర్శలు రీసౌండ్ ఇస్తున్నాయి. మరోవైపు కాంగ్రెస్ నేతల ఫిర్యాదుతో బాల్కా సుమన్ పై 294B, 504, 506 సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు పోలీసులు.